ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో యాసంగి పంటలలో వైరస్ తెగుళ్ల యాజమాన్యం ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వి రమ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం కంది మరియు వరి పంట సాగులో అనుభవాలు, జయశంకర్, భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లె గ్రామ రైతు కాసర్ల వెంకట్రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-110-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-110-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, యాసంగి పంటలలో వైరస్ తెగుళ్లు యాజమాన్యం ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వి రమ్య గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త పులమాటి పంకజ్ మోహన్ గారు. యాసంగి పంటలలో వైరస్ తెగుళ్ల యాజమాన్యం గురించి తెలియచేయడానికి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వృక్ష వ్యాధి విభాగ శాస్త్రవేత్త డాక్టర్ వి రమ్య గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. వారిని అడిగి యాసంగి పంటలలో వైరస్ తెగుళ్ల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ వి రమ్య గారు. నమస్కారం అండి. యాసంగి పంటలను ఆశించే ముఖ్యమైన తెగుళ్ల గురించి తెలియజేస్తారా? అయితే మన తెలంగాణ రాష్ట్రంలో రబీ మరియు వేసవిలో ఎక్కువగా మనము వరి, మొక్కజొన్న, వేరుశెనగ, నువ్వులు, అపరాలు వంటి పంటలను సాగు చేస్తున్నాము. పెసర మరియు మినుములలో వివిధ రకాల శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియాల వలన ఆకుమచ్చ తెగుళ్ళు అనేవి సాధారణంగా ఆశించడం జరుగుతుంది. వేరుశెనగలో చూసుకున్నట్లయితే కనుక తిక్క ఆకుమచ్చ తెగులు, తుప్పు తెగులు, వివిధ రకాల కుళ్ళు అంటే వేరుకుళ్ళు, కాండం కుళ్ళు, మొదలు కుళ్ళు వంటివి మనము గమనించవచ్చు. అదేవిధంగా నువ్వులలో కూడా బూడిద తెగులు, ఆకుమచ్చ తెగులు, పక్షికన్ను తెగులు వంటివి ఆశించి పంటలను నష్టం కలుగజేస్తాయి. వీటితో పాటు రసం పీల్చే పురుగులైన పచ్చదోమ, తెల్లదోమ, తామర పురుగులు, పేనుబంగ మొదలగు వాటి వలన వివిధ రకాలైన వైరస్ తెగుళ్లు కూడా ఆశించి పంట దిగుబడులను గణనీయంగా తగ్గిస్తున్నాయి. యాసంగి పంటలలో ముఖ్యమైన వైరస్ తెగుళ్లు ఏమిటి? వాటి నివారణ గురించి తెలియజేస్తారా? యాసంగి పంటలలో చూసుకున్నట్లయితే కనుక ముందుగా పెసర మినుములలో పల్లాకు తెగులు, సీతాఫలం తెగులు, దీనినే బొబ్బర తెగులు అంటాము, ఆకుముడత తెగులు, మొవ్వుకుళ్ళు తెగులు, అలాగే వేరుశెనగలో చూసుకున్నట్లయితే మొవ్వుకుళ్ళు వైరస్ తెగులు, నువ్వులలో వెర్రి తెగులు అంటే దీనిని ఇంగ్లీష్లో ఫిల్లోడి అని కూడా అంటాము. ఇవి ముఖ్యమైనవి. అయితే ఈ వైరస్ తెగుళ్ల ఉనికి, ఉధృతిపై రైతులకు సరైన అవగాహన అనేది లేదు. ఇదే కాకుండా ఈ తెగుళ్ళు ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు చాలా త్వరగా వ్యాప్తి చెందుతాయి. అందువలన వైరస్ తెగుళ్ల నివారణకు ముందస్తుగానే లక్షణాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టినట్లయితే కనుక కొంతవరకు మనము నష్టాన్ని తగ్గించుకోవచ్చు. అపరాలలో వైరస్ తెగుళ్ల లక్షణాలను తెలియజేస్తారా? అపరాలు అంటే మినుములు, పెసరులు మనం చూసుకున్నట్లయితే కనుక 3 రకాల వైరస్ తెగుళ్ళు ముఖ్యమైనవి. పల్లాకు తెగులు, ఆకుముడత తెగులు, సీతాఫలం తెగులు. ముందుగా పల్లాకు తెగులు గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక ఇది జెమినీ వైరస్ వలన కలుగుతుంది. ఈ తెగులు కలుపు మొక్కల ద్వారా లేదా ఇతర పంట మొక్కల ద్వారా అంటే పిల్లి, పెసర మొదలగు పంటలు
తెల్లదోమల ద్వారా మినుము మరియు పెసర పంటలకు వ్యాప్తి చెంది అధిక నష్టాన్ని మనకి కలుగజేస్తుంది. తెగులు సోకిన మొక్కలలోని ఆకులపై పసుపు మరియు ఆకుపచ్చ రంగు మచ్చలనేవి మనకి కనపడతాయి. అందువల్లనే దీన్ని మొజాయిక్ అని కూడా మనము పిలుస్తాము. తొలి దశలో కనుక తెగులు ఆశించినట్లయితే పైరు మొత్తం పసుపు రంగులోకి మారిపోయి పూత మరియు పింద ఏర్పడవు. నష్టం మాత్రం చాలా అత్యధికంగా ఉంటుంది. తరువాత దశ అనగా పూత మరియు పిందె దశలో కనుక తెగులు ఆశించినట్లయితే పిందెలు కాయలు పసుపు రంగులోకి మారి వంకరలు తిరిగి తాలుకాయలుగా మారిపోతాయి. కాయ దశలో కనుక తెగులు ఆశించినట్లయితే దిగుబడిలో మనకి పెద్దగా నష్టం అనేది కనిపించదు. కాకపోతే గింజలు మాత్రం పసుపు రంగులోకి మారి నాణ్యత గణనీయంగా తగ్గే అవకాశం అనేది ఉంది. ఇక రెండవ తెగులు అంటే ఆకుముడత తెగులు విషయానికి వస్తే దీనినే మనము తలమాడు తెగులు, మొవ్వుకుళ్ళు అని కూడా పిలుస్తాము. వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్నప్పుడు మనకి తెగులు అనేది కనిపిస్తుంది. ఇది తామర పురుగుల ద్వారా ఒక మొక్క నుండి వేరొక మొక్కకి వ్యాప్తి చెందుతుంది. తెగులు ఆశించిన మొక్కలలో ఆకుల అంచులు వెనకకు ముడుచుకొని మెలికలు తిరిగి గిడసబారి రాలిపోతాయి. ఆకుల అడుగు భాగంలోని ఈనెలు రక్తవర్ణంలోకి మారిపోతాయి. లేత దశలో కనుక వ్యాధి సోకినట్లయితే తలలు మాడిపోతాయి, గిడసబారి మొక్కలు ఎండిపోతాయి. దీనివల్లనే తెగులుకు తలమాడు తెగులు అని పేరొచ్చింది. పైరు ముదురు దశలో తెగులు పాక్షికంగా ఉండి తలలు మాడిపోయి అతి తక్కువ కాపు ఉంటుంది. తెగులు వ్యాప్తి చెందడానికి కారణమైన తామర పురుగులను మనము నివారించుకోవాలి. ఇక మూడవ వైరస్ తెగులు గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది సీతాఫలం తెగులు. దీన్నే బొబ్బర తెగులు అని కూడా అంటాము. ఈ తెగులు ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు పేనుబంక అనే కీటకం ద్వారా వ్యాప్తి చెందుతుంది. తెగులు ఆశించిన మొక్కలలో ఆకుల కాడలు మరియు ఆకులు పెద్దవిగా అయిపోతాయి. అవి ఉబ్బెత్తుగా అయిపోయి ముడతలు పడి సీతాఫలం కాయలాగా కనిపిస్తాయి. ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులోకి మారుతాయి. ఈ తెగులు సోకిన మొక్కలలో పూత, పిందె ఇవి అభివృద్ధి చెందవు, కాయలు కూడా ఏర్పడవు. తెగులు 70% వరకు విత్తనం ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. కనుక తెగులు సోకని పంట నుండే మనం విత్తనాన్ని సేకరించుకోవాలి. తెగులు వ్యాప్తికి కారణమైన పేనుబంక పురుగులను కూడా నివారించుకోవాలి. అపరాలలో వైరస్ తెగుల సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తారా? అయితే ఇందాక నేను చెప్పినట్టుగా ఈ 3 వైరస్ తెగుళ్ళు మనకి తెల్లదోమ, తామర పురుగులు మరియు పేనుబంక పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి వీటిని మనము తగ్గించుకోవాలి. అట్లానే కలుపు మొక్కల నుండి పంట మొక్కలకు, పంటలో ఒక మొక్క నుండి ఇతర మొక్కలకు కూడా వ్యాప్తి చెందుతాయి. ఈ వైరస్ల నిర్మూలనకు ఎట్లాంటి క్రిమి సంహారిక మందులు అనేవి లేవు. కాబట్టి రైతులందరూ కూడా తెగులు వ్యాప్తి కారకాలైనటువంటి తెల్లదోమ, తామర పురుగు, పేనుబంక వీటిని అరికట్టడం ద్వారా మాత్రమే తెగుళ్లను నివారించగలరు. ముందుగా పల్లాకు తెగులు గురించి చూసుకున్నట్లయితే కనుక తెగులు తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి. పెసరలో LGG 460, LGG 407, IPM 214 మరియు WGG 42 వంటి రకాలను సాగు చేసుకోవాలి. మినుములో చూసుకున్నట్లయితే కనుక LBG 752, PU 31, TBG 104, T9 వంటివి సాగు చేసుకోవాలి. విత్తన శుద్ధి కూడా ఇంకొక మంచి పద్ధతి. పంట విత్తుకునే 24 నుంచి 48 గంటలు ముందుగా మనము 1 కిలో విత్తనానికి ఇమిడాక్లోప్రిడ్ అనే మందు గౌచో అని దొరుకుతుంది 5 మిల్లీలీటర్లు, లేదా థయోమిథాగ్జామ్ క్రూజర్ అని దొరుకుతుంది 5 గ్రాములు, మరియు కార్బండజిమ్ లేదా మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు కలిపి విత్తన శుద్ధి చేసినట్లయితే కనుక తొలి దశలో వైరస్ తెగుళ్లను వ్యాపింపజేసే రసం పీల్చే పురుగులను, అట్లానే వేరుకుళ్ళు తెగుళ్ల బారి నుండి కూడా పంటను మనము కాపాడుకోవచ్చు. వైరస్ తెగుళ్ల నివారణకు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. పంట విత్తుకునే సమయంలో పొలం చుట్టూ 4 వరుసలలో మొక్కజొన్న, జొన్న, సజ్జ వంటి పంటలను విత్తుకొన్నట్లయితే పక్క పొలాల నుండి తెల్లదోమ, తామర పురుగులు, పేనుబంక వంటి పురుగులు రాకుండా మనం నివారించుకోవచ్చు. పొలంలోనూ గట్ల మీద కలుపు లేకుండా చూసుకోవాలి. గట్ల మీద కలుపు మొక్కలను, ఇతర రకాల పంట మొక్కలను గమనిస్తూ వైరస్ సోకిన కలుపు మొక్కలను, పిల్లి పెసర వంటి ఇతర పంట మొక్కలను పీకి తగులబెట్టాలి.
పొలంలో తెగులు సోకిన మొక్కలను గమనించిన వెంటనే పీకి నాశనం చేయాలి. ఎకరాలో అక్కడక్కడా తెల్లదోమకు 20 చొప్పున పసుపు రంగు జిగురు అట్టలు లేదా పళ్ళాలను, తామర పురుగులకు 20 నీలిరంగు జిగురు అట్టలను ఉంచడం ద్వారా ఆయా పురుగుల ఉనికిని మరియు ఉధృతిని అంచనా వేసుకోవచ్చు. అంతేకాక తెల్లదోమ మరియు తామర పురుగులు అట్టలకు అంటుకోవడం ద్వారా కొంతవరకు మనము ఉధృతిని తగ్గించుకోవచ్చు. కానీ రైతులు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పల్లాకు తెగులు వ్యాప్తికి 1 లేదా 2 తెల్లదోమలున్నా సరిపోతుంది. తెల్లదోమ కనిపించిన వెంటనే పురుగుల మందుల పిచికారీ చేసినట్లయితే పల్లాకు తెగులు బారి నుండి పంటను రక్షించుకోవచ్చు. విత్తిన 15 లేదా 20 రోజులకు ఒకసారి వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి లేదా 5% వేపగింజల కషాయాన్ని కూడా పిచికారీ చేసినట్లయితే పంటలను రసం పీల్చే పురుగులు ఆశించకుండా కాపాడుకోవచ్చు. అంతేకాక అప్పటికే పంటలో ఉన్న రసం పీల్చే పురుగుల గుడ్లను మరియు పిల్ల పురుగులను కూడా నాశనం చేసినట్లు అవుతుంది. ఇక తెల్లదోమ నివారణకు చూసుకున్నట్లయితే కనుక అంతర్వాహిక కీటకనాశనాలైన ఎసిఫేట్ 1 గ్రాము లేదా ప్రొఫినోఫాస్ 1.5 మిల్లీలీటరు లేదా అసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా థయోమిథాగ్జామ్ 0.2 గ్రాములు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు ఏదైనా ఒక దానిని 1 లీటర్ నీటికి కలిపి తెల్లదోమ ఉధృతి బట్టి మందును మార్చి వారం నుండి 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. తామర పురుగుల నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లేదా ఫిప్రోనిల్ 1.5 మిల్లీలీటరు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా థయోమిథాగ్జామ్ 0.2 గ్రాములు ఏదో ఒక మందును 1 లీటర్ నీటికి కలిపి తామర పురుగుల ఉధృతిని బట్టి వారం నుండి 10 రోజుల వ్యవధిలో మందులను మార్చి పిచికారీ చేయాలి. పైరు పూత దశలో ఉన్నప్పుడు తామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే కనుక స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే తామర పురుగులతో పాటు మారుకా మచ్చల పురుగును కూడా మనం నివారించుకోవచ్చు. పేనుబంక పురుగు నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము, ఇమిడాక్లోప్రిడ్ 0.4 మిల్లీలీటర్లు లేదా అసిటామిప్రిడ్ 0.2 గ్రాములు, డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పేనుబంక ఉధృతిని బట్టి వారం నుండి 10 రోజుల వ్యవధిలో మందులను మార్చి పిచికారీ చేయాలి. వేరుశనగలో ముఖ్యమైన వైరస్లు, వాటి యాజమాన్య పద్ధతులు తెలియజేస్తారా? వేరుశనగలో చూసుకున్నట్లయితే ముందుగా మొవ్వుకుళ్ళు వైరస్ తెగులు అనేది చాలా ముఖ్యమైనది. దీనినే మనము గ్రౌండ్నట్ బడ్ నెక్రోసిస్ వైరస్ అని కూడా అంటాము. ఈ తెగులు యొక్క లక్షణాలు మొదటిగా లేత ఆకులపైన నిర్జీవ వలయాలుగా లేదా చారలుగా మనకి కనిపిస్తాయి. మొవ్వు అనేది ఎండిపోతుంది. లేత దశలో తెగులు ఆశిస్తే కనుక మొక్కలనేవి కురచబడి ఎక్కువ రెమ్మలు వస్తాయి. ఆకులు చిన్నవిగా మారి లేత ఆకుపచ్చని మచ్చలు కలిగి పాలిపోయి ఉంటాయి. లేత దశలో ఆశించిన మొక్కలలో కాయలనేవి ఏర్పడవు. ముదిరిన మొక్కలలో తెగులు లక్షణాలు కొన్ని కొమ్మల్లో మాత్రమే మనకి కనిపిస్తుంది. తెగులు సోకిన మొక్కల నుండి వచ్చిన వేరుశనగ కాయ మరియు విత్తనాలు చిన్నవిగా ఉండి ముడుచుకొని ఉంటాయి. ఈ తెగులు నివారణకు కిలో విత్తనానికి 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ అనే మందును 4 మిల్లీలీటర్ల నీటితో కలిపి విత్తన శుద్ధి చేసి తరువాత 1 గ్రాము టెబ్యూకోనజోల్ లేదా 3 గ్రాముల మ్యాంకోజెబ్ లేదా 2 గ్రాముల మ్యాంకోజెబ్ కార్బండజిమ్ మందును మనము వాడి శుద్ధి చేసిన తర్వాత విత్తుకోవాలి. మొక్కల సాంద్రత చదరపు మీటర్కు ఖరీఫ్లో అయితే కనుక 33 మొక్కలు, రబీలో అయితే కనుక 44 మొక్కలు ఉండాలి. వేరుశనగతో పాటు సజ్జ పంటను 7:1 నిష్పత్తిలో అంతర్పంటగా వేసుకోవాలి. విత్తిన 20 రోజుల తర్వాత తామర పురుగుల వ్యాప్తికి అరికట్టడానికి డైమిథోయేట్ 400 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ 80 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటితో కలిపి ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ఇక రెండవ వైరస్ తెగులు అంటే కాండం కుళ్ళు తెగులు విషయానికి వస్తే ఈ తెగులును టొబాకో స్ట్రీక్ వైరస్ కలుగజేస్తుంది. లేత ఆకులపై మరియు ఆకు ఈనెలపైన మనకి నల్లటి
మాడు పట్టిన మచ్చలనేవి ఏర్పడతాయి. తరువాత ఈ మచ్చలు ఆకు తొడిమె నుండి కాండంపైకి విస్తరిస్తాయి. మొవ్వు అనేది ఎండిపోతుంది. 15 రోజుల లోపు వయస్సు ఉన్న మొక్కలకు తెగులు ఆశించడం వల్ల మొక్కలనేవి చనిపోతాయి. 15 నుండి 30 రోజుల పైన వయస్సున్న మొక్కలకి తెగులు ఆశిస్తే కనుక మొక్కలు గిడసబారి చిన్న చిన్న ఆకులతో ఉండి మొక్క పొదవలే కనిపిస్తుంది. ఊడలనేవి నల్లగా మారతాయి. కాయపై మచ్చలు ఏర్పడతాయి. గింజలు కూడా రంగు మారతాయి. కలుపు మొక్కలలో ముఖ్యంగా వయ్యారిబామ, ఉత్తరేణి, కుక్కముళ్ళు, గడ్డి చేమంతి వంటివి ఈ పూలల్లోని పుప్పడి రేణువుల్లోని ఈ వైరస్ అనేది ఉంటుంది. అందువలన ఈ కలుపు మొక్కలను పూత దశకు రాకముందే మనము నిర్మూలించాలి. పొలం చుట్టూ దట్టంగా మేరసాళ్ళు 4 నుంచి 6 వరుసలు సజ్జ, జొన్న, మొక్కజొన్న వేసుకోవాలి. దీని వలన గాలి మరియు తామర పురుగుల ద్వారా వచ్చే పుప్పడి రేణువులు వ్యాప్తికి నిరోధించుకోవచ్చు. పొలంలో అంతర్పంటగా 7:1 నిష్పత్తిలో లేదా 11:1 నిష్పత్తిలో సజ్జ, జొన్న, మొక్కజొన్నను వేసుకోవాలి. కిలో విత్తనానికి 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్, 4 మిల్లీలీటర్ల నీటి మిశ్రమంతో మందును విత్తన శుద్ధి చేసిన తర్వాత ఏదైనా ఒక శిలీంద్రనాశిని అంటే కార్బండజిమ్, మ్యాంకోజెబ్ వంటివి వాటిని కూడా వాడి విత్తన శుద్ధి చేసుకోవాలి. పంట కాలంలో 30 రోజుల తర్వాత ఎకరాకు 400 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 80 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ మందును 200 లీటర్ల నీటితో కలుపుకొని పిచికారీ చేయాలి. నువ్వులలో వెర్రి తెగులు లక్షణాల గురించి, వాటి నివారణ పద్ధతుల గురించి తెలియజేస్తారా? నువ్వులలో గనక చూసినట్లయితే వెర్రి తెగులు అంటే ఫిల్లోడి అని కూడా అంటాము. ఇది సాధారణంగా పూత సమయంలో ఆశిస్తుంది. మన ప్రాంతంలో ఆలస్యంగా వేసిన పంటల్లో అయితే గనక ఇది ఎక్కువగా కనిపిస్తుంది. తెగులు సోకిన మొక్కలలో పువ్వుల్లోని భాగాలన్నీ కూడా ఆకుల మాదిరిగా మారిపోయి కాయలనేవి ఏర్పడవు. ఈ తెగులు దీపపు పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. వెర్రి తెగులు నివారణకు మనము తెగులు కనిపించిన వెంటనే తెగులు సోకిన మొక్కలను ముందుగా పీకేసి తగలబెట్టాలి. పైరుపై మిథైల్ డెమెటాన్ 1 మిల్లీలీటరు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు, అసిటామిప్రిడ్ 0.3 గ్రాములు, థయోమిథాగ్జామ్ 0.3 గ్రాములు వీటిల్లో ఏదైనా ఒక మందుని 1 లీటర్ నీటికి కలిపి పైరుపై పిచికారీ చేసుకొని దీపపు పురుగులను మనం అరికట్టవచ్చు. ఇంతవరకు యాసంగి పంటలలో వైరస్ తెగుళ్ల యాజమాన్యం గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వృక్ష వ్యాధి విభాగ శాస్త్రవేత్త డాక్టర్ వి రమ్య గారు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శ్రోతలు ఇంతవరకు యాసంగి పంటలలో వైరస్ తెగుళ్ల యాజమాన్యం ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వి రమ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్ గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి కంది మరియు వరి పంట సాగులో అనుభవాలు. జయశంకర్, భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి గ్రామ రైతు కాసర్ల వెంకటరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్ గారు. నమస్కారం అండి. కాసర్ల వెంకటరెడ్డి గారు. నమస్కారం. మీరు వెంకట్రావుపల్లి గ్రామంలో టేకుమెట్ల మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వ్యవసాయం చేస్తూ ఉన్నారు కదా. ఏ రకాల పంటలు ఎక్కువగా పండిస్తూ ఉన్నారు? ఎంతకాలం నుండి చేస్తూ ఉన్నారు? సార్ అది మాది ఇప్పుడు ఇది 3rd జనరేషన్ సార్. మా ఫాదర్ ఏజీబీఎస్సి 1956. మొత్తం ఒక గ్రీన్ రివల్యూషన్కి పీతామహుడు. ఏది 1960లా, ఓకే 1956లో కంప్లీట్ అయింది సార్. అప్పటి నుంచి ఆయన స్టార్టింగ్. నేను 1980 నుంచి చేస్తాను సార్. 80కి వెళ్ళి చేస్తాను. 45 years అయింది. అంటే ఏ రకాల పంటలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు మీరు? సార్ ప్యాడీ ఫస్ట్, సిట్రస్ గార్డెన్స్ ఉండే ఇది వరకు, అవి తీసేసినాం. మ్యాంగో ఉన్నది సార్. ఇప్పుడు ప్రస్తుతానికి కంది ఉన్న మక్కలు. కంది మక్క చేస్తున్నారు సార్.
అంటే ఈ కంది పంట అంటున్నారు. సార్ ఈ కంది పంట ఎంతకాలం నుండి చేస్తా ఉన్నారు? ఎలా దిగుబడి వస్తుంది మీకు? సార్ మంచి దిగుబడి వస్తుంది సార్. ఉమ్, మంచి యాజమాన్య పద్ధతులతో చేస్తా. ఉమ్. నేను 1986 నుంచి చేస్తాను సార్. కంది చేస్తా ఉన్నారు. కంది చేస్తాను. అంటే అప్పుడున్న రకాలు ఇప్పుడున్న సార్ రకాలు అయితే అప్పుడు ఆ పప్పు ఉడకకపోయేది సార్. ఉమ్, ఆ తర్వాత అప్పుడు కామధేను సీడ్స్ అని ఉండే. ఉమ్, అప్పుడు ఆయన గాడ్ ఫాదర్ సీడ్స్కి. ఉమ్, ఆయన ఒకసారి అడిగితే 1986లో ICPL 87 ఇక్రిసైడ్ వెరైటీ ఇచ్చింది సార్. 3 times వస్తుంది సార్ అది. ఉమ్, ఇది హార్వెస్టింగ్, ఉమ్, ఇది ఇయర్లీ. ఉమ్, అప్పుడు ఆ వెరైటీ పెట్టినా సార్. అది బాగా క్లిక్ అయింది. ఉమ్, ఇక కొద్ది రోజులకు అప్పుడు మాకు ట్రాన్స్పోర్ట్ లేదు, కమ్యూనికేషన్ లేదు, మార్కెటింగ్ ఏది లేకుండా ఇక కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మార్పులు వచ్చినాయి. ఆశ, లక్ష్మి, అట్లా డిఫరెంట్ వెరైటీస్. అప్పటి నుంచి కంది సాగు చేస్తూనే ఉన్నా కొంత. అంటే అప్పుడు దిగుబడి ఎట్లా వచ్చేది మీకు అవి రకాలు ఉన్నప్పుడు? అవి కూడా 10 క్వింటాల్ లెక్క వచ్చేది సార్. 10 క్వింటాలు వచ్చాయి. 10 క్వింటాలు, 8 క్వింటాలు, ఆ వెదర్ అది బట్టి. అంటే ఈ కంది పంట సాగు చేసుకోవాలంటే దుక్కిని ఎట్లా తయారు చేసుకుంటారు? దుక్కి బలంగా ఉండాలంటే కూడా బలంగా ఉంటేనే కదా కంది పంట బాగా వచ్చేది మీకు. సార్ మేము బలం బాగా చేస్తాం సార్. ఇది పశువులేరు, గొర్రెలు ఇట్లా వేసి జూలై 15th వేసిన సార్. ఇప్పుడు ఇది జూలై 15th వరంగల్ 255 వెరైటీ జూలై 15th నాడు సోయింగ్ చేసిన సార్. ఆఫ్టర్ 45 days మన రోటావేటర్తో ఇంటర్ కల్టివేషన్ 2 times చేయించిన రోటావేటర్. తర్వాత ఇక ఫ్లవరింగ్ మీద అది ఈ సంవత్సరం వర్షాలు బాగున్నాయి. ఆ ఫ్లవరింగ్ స్టార్టింగ్లో డ్రోన్తో కొట్టించిన సార్. డ్రోన్తో టెక్నాలజీని వాడుకుంటున్నా. టెక్నాలజీ అంటే డ్రోన్తో కొట్టడం వల్ల లాభదాయకమైన రైతులు 100% సార్. అది ఇంపాసిబుల్ ఇక మాన్యువల్ అయితే. అది 6 feet మీద పెరిగింది. దానిలో మాన్యువల్ 7 feet డిస్టెన్స్ పెట్టినా నేను. దానిలో ఇక మాన్యువల్ మనిషి పోవుడు అనేది సాధ్యం కాని బాగా గుబురుగా బాగా పెరిగింది సార్. మంచి దిగుబడి వస్తుంది సార్. ఇంకా హార్వెస్టింగ్ కాలేదు. అంటే నీటి యాజమాన్యం ఎలా చేపట్టాలి సార్? ఆ ఫ్లవరింగ్ పిందే టైంలో ఒకటి కొట్టినా సార్. మళ్ళీ లేట్గా మళ్ళీ ఒక 20 days తర్వాత మళ్ళీ ఒక తడి కట్టి 2 తళ్ళు సరిపోతుంది. 2 తళ్ళు సరిపోతుంది. అంటే నీరు కూడా తక్కువ పడుతుంది, చాలా తక్కువ సార్. అంటే ఎరువుల యాజమాన్యం ఎలా చేపడతారు? అంటే 4 ఎకరాలు పేరు మీద ఒక 2 బస్తాలు DAP పొటాష్ వేసిన సార్. 2 పొటాష్ 2 DAP. ఏదన్నా ఉంటే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్, సాల్యుబుల్ ఫర్టిలైజర్స్. కానీ ఈసారి వాతావరణం మంచిగా ఉన్నాయి సార్. ఫ్లవరింగ్ టైం నుంచి ఇప్పటిదానిక ఈ మబ్బులు వర్షాలు ఏం లేవు. అంటే ఈ వాతావరణాన్ని బట్టి కూడా దిగుబడి 100%. అంటే పూత మంచిగా వస్తే దిగుబడి బాగా వస్తుంది కదా. అది ఆ టైంలో ఈ మబ్బులు రావద్దు సార్. మబ్బులు, వర్షాలు. ఈ కంది పంటలు ప్రధానంగా ఎదుర్కొనే తెగులు కానీ కీటకాలు ఏంటి అండి? ఎలా నివారణ చేసుకుంటారు మీరు? సార్ ఎక్కువ ఇది శనగపచ్చ ఎక్కువ సార్. అది దాని కొరకు ఫస్ట్ క్లోరోపైరిపాస్, తర్వాత ప్రొక్లేన్, సక్సెస్ అనేది ఒకటి ఉంది సార్. 2 కాంబినేషన్లో. ఇక లాస్ట్కి ఒకటి థయామిథిన్, ఏది యాక్టర్ ఒకటి. ఇవన్నీ వాడుతూ ఉంటారు? వాడినా సార్. ఇవన్నీ వాడినా. అంటే ఒక కంది పంట సాగు చేయాలంటే సార్ ఎంత ఖర్చు వస్తుంది ఒక రైతుకి? అంటే ఇప్పుడు మేము ఫీల్డ్లో ఉన్నాం కదా సార్. మాకు అంతా 7-8 వేలలో అయిపోయింది సార్. అయిపోతుంది. దిగుబడి ఎంత వస్తుందండి? ఆదాయం ఎంత వస్తుంది? 9 నుంచి 10 క్వింటాల్ అయితే గ్యారెంటీ వస్తుంది సార్. ఈ మార్కెట్ రేట్ అయినా 8,000 ఉన్నాయి సార్ ఇవాళ. అంటే దాదాపు ఇంకొక 5-6 వేలు ఖర్చు వస్తుంది సార్ ఈ హార్వెస్టింగ్ ఎక్స్పెండిచర్స్. ఇప్పుడు 1 ఎకరానికి 80 నుండి 1,00,000 రూపాయల దాకా తీసుకోవచ్చు ఒక రైతు. తీసుకోవచ్చు సార్. 80,000 గ్యారెంటీ తీసుకోవచ్చు. అంటే ఇతర పంటలు పండించిన దానికంటే ఈ కంది పంట లాభదాయకమైన రైతుకి? ఇప్పుడు పత్తి పెట్టింది సార్. ఈ సంవత్సరం 4-5 క్వింటాలు వెళ్తే ఎక్కువ సార్. అది తీసేసి ఇప్పుడు మళ్ళీ మొక్కలు పెట్టింది సార్. మొక్కజొన్న అది ఇప్పుడు ఏప్రిల్ మే అనుకుంటుంది. అది దాంతో బలం చాలా సేంద్రియం పోతుంది సార్ సాయిల్లా. మళ్ళీ నెక్స్ట్ వర్షాకాలం మళ్ళా పత్తి పెడతారు. అది మళ్ళా దిగుబడి రాదు సార్. దానికన్నా ఇది నయం సార్. మధ్యలో కంది పంట వేసుకుంటే లాభదాయకమైన సార్. ఇప్పుడు ఇది ఇక్రిసాట్ ఒకటి 2544 వెరైటీ అది రిలీజ్ చేసారు. అది వర్షాకాలం వేసుకొని సెకండ్ క్రాప్ మొక్కలకు పోయేది ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది సార్.
అంటే కంది పంట వల్ల భూసారం పెరుగుతుంది, మక్క దిగుబడి బాగా వస్తుంది. దిగుబడి వస్తుంది, అది సేంద్రియం ఉంటుంది సార్, భూమిలో ఆ బలం ఉంటుంది సార్. మీరు కంది పంటతో పాటు ఈ వరి కూడా సాగు చేస్తూ ఉన్నారు కదా సార్? ఈ వరి ఏ రకం సాగు చేస్తారు, ఎప్పుడు సాగు చేసుకుంటారు ఎక్కువగా? మేము లాస్ట్ జూన్ ఫస్ట్ వీక్లో నార్లు పోస్తాం సార్. అన్ని 140 days వెరైటీస్, మాల్టూరు వెరైటీస్. అంటే నారుమడి కూడా ఎట్లా తయారు చేసుకుంటారు మీరు? నారు బలంగా ఉంటే నారుమడితోనే కదా నారు బలంగా సార్. అది దానికి మంచి పశువుల ఎరువు వేస్తాం సార్. యాజమాన్య పద్ధతి, మైక్రో న్యూట్రియంట్స్, అది గ్రాన్యూల్స్ వేస్తాం నారుమడి నెల లోపల. ఇది అన్ని మేము పెట్టేటి అన్ని 140 days 150 days. అది 1 month లోపల నాటేస్తాం సార్. మాకు పక్కకు మానేరు ఉన్నాయి సార్. మానేరు నీరు బాగా లభ్యం, నీరు బాగా లభ్యం. నెల దాటనివ్వరిగా ఇది దాటనియం సార్. ఉన్న దబ్బన ఎన్ని 4-5 రోజులు ఎక్కువ అవుతుంది. మీరు పోసుకుని నారంతా మంచిగా పెరుగుతుందా? బ్రహ్మాండంగా పెరుగుతుంది. నారు మీద కూడా ఏమన్నా తెగులు కీటకాలు వస్తూ ఉంటాయి? పెద్ద సమస్య ఏముండదు. నారు బాగా పెరుగుతుంది. బాగా పెరుగుతుంది. ఈ వరిలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపడతారు మీరు బలంగా మంచిగా దిగుబడి రావాలంటే? సార్ ఇక ఫస్ట్ నాటు పెట్టే ముందు DAP పొటాష్ వేస్తాం సార్, మైక్రో న్యూట్రియంట్స్. ఏది నాటు పెట్టినాక 15-20 రోజులకు అగ్రోమిన్ మ్యాక్స్ సాయిల్ అప్లికేషన్, అదొక 5 kgs, జింక్ ఒక 200 grams. ఇట్లా ఏదో ఒక న్యూట్రియంట్ బేస్డ్ స్ప్రే చేస్తాం సార్ ఎవ్రీ 15-20 days ఒకసారి చేస్తాం. ఏది ఒక ఫంగిసైడ్, ఒక న్యూట్రియంట్, ఒకటి పురుగు మందు ఎవ్రీ 15 days 15-20 days. అలా చేయడం వల్ల బాగా మంచి దిగుబడి వస్తుంది సార్. సాయిల్ ఫర్టిలిటీ కూడా మంచిగా, అది కాదు ఎక్కువ ఫర్టిలైజర్ యూరియా తక్కువ వాడతాం సార్. అంటే కలుపు నివారణ ఎలా చేపడతారండి ఇందులో వరిలో? సార్ ఫస్ట్ ఇది వేస్తాం సార్, పెట్లాక్లోరు. ఏది నాటు పెట్టినాక 3-4 రోజులకు. ఇక తర్వాత బాగుండేది ఉంటేనేమో మళ్ళా స్ప్రేయింగ్ చేస్తాం. కలుపు బాగుంటే స్ప్రే చేస్తాం సార్. అది ఎక్కడెక్కడ ఉన్నదో ఆ ఏరియా చూసే కొట్టిస్తాయి. అంతా కొట్టకుండా కొద్దిగా ఎక్కువ ఉన్న కాడ దానివల్ల కలుపు నివారణ జరుగుతుంది. 90% అవుతుంది. ఈ వరిలో ప్రధానంగా మీకున్న వాతావరణానికి ఎలాంటి తెగుళ్ళు ఆశిస్తూ ఉంటాయి, మరి ఎలా నివారణ చేసుకుంటా ఉంటారు? సరే ఎక్కువ ఈ మొగి పురుగు కంట్రోల్ అవుతుంది సార్. అది దోమకాటు ఒకటి ఉంటుంది సార్. అది నివారణ కలిగే విత్తనాలు పెడతాము, అయినా కానీ అప్పుడప్పుడు సమస్య వస్తుంది. ప్లస్ ఇది బ్యాక్టీరియల్ బ్లైట్ ఒకటి వస్తుంది సార్. దానికి కూడా ఇది ఫంగిసైడ్స్, బ్యాక్టీరియల్ సైడ్స్. మరి వరి దిగుబడి ఎంత వస్తుంది మీకు? సార్ 40-45 బస్తాలు వస్తాయి సార్. 40-45 యావరేజ్ వస్తుంది. ఓసారి 50 బస్తాలు వస్తాయి, ఓసారి 40 బస్తాలు. అంటే అన్ని రకాలు కూడా మీకు రైతులకు అందుబాటులోకి వచ్చాక వ్యవసాయం అనేది చాలా లాభదాయకం అంటారు. లాభదాయకం ఉన్నాయి, చేసుకునేటోళ్ళకు మంచిగా ఉన్నాయి సార్. మంచిగా, చాలా మంచి విషయాలు చెప్తాను. ధన్యవాదాలు. శ్రోతలు ఇంతవరకు కంది మరియు వరి పంట సాగులో అనుభవాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి గ్రామ రైతు కాసర్ల వెంకటరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పులిమాటి పంకజ్ మోహన్ గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. కిసాన్ భాయియో गांठ बांध लो बात बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत को जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की। किसान भाइयों गांठ बांध लो, आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.